ఈరోజు బంజారాహిల్స్ లో వెంకటేశ్వర కాలనీ డివిజన్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు కమిషనర్ గారు జెడ్సీ గారితో ఈరోజు విజిట్ పెట్టుకొని ఈరోజు పొద్దున్న నుండి కూడా జైరా నగర్ ఇక్కడ ఉన్నటువంటి సింగాళకుంట అదే విధంగా మరి మిగతా బస్తీలు పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే విధంగా జిఎం వాటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు డిఈ కానీ మిగతా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఈరోజు ఇక్కడ ఏరియాలో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ ఏదైతే ముఖ్యమంత్రి గారు మొన్న హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా కేబుల్స్ కనబడొద్దు, మరి పోల్స్ కనబడొద్దు బస్తీలలో స్పెషల్లీ అని దానికి 4,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే విధంగా రాబోయే రోజుల్లో సుమారు 390 ఇప్పటికే మనకు 500 పై చిలుకు ఎంజీటీ వాటర్ హైదరాబాద్కు వస్తూ ఉంటే గోదావరి నుండి అదనంగా మనకు వచ్చేటువంటి వాటర్ కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన ఉంది. జనవరి నుండి హైదరాబాద్ సిటీలో రోజు మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఏదైతే శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి గారు మొన్న రివ్యూ మీటింగ్ లో కానీ కేబినెట్ మీటింగ్ లో చెప్పినందుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది ఎప్పటి నుండో తెలంగాణ హైదరాబాద్ సిటీ ప్రజల యొక్క చిరకాల వాంఛ. అదేవిధంగా హైదరాబాద్ లో ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ని 300 డివిజన్లుగా దాన్ని అన్ని పక్కన ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ఇందులో మెర్జ్ చేసి హైదరాబాద్ సిటీని ఇంకా విస్తరించాలని, ప్రపంచంలో గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందినటువంటి సిటీని ఇంకా అభివృద్ధి చేయడానికి అది దోహదపడుతున్న ఆలోచనతోని మొన్ననే మీరు చూశారు జిహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్ లో కానీ ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి అదృష్టం శాతం కోర్టు కూడా మరి జిహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి కోర్టు కూడా ఎక్కడ అభ్యంతరం తెలపలేదు. నేను మరి జ్యుడిషియరీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మరి మల్టీనేషనల్ కంపెనీస్ ని ఈరోజు తీసుకురావడంలో దోహదపడుతుంది అంటే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, కుల మతాలకు అతీతంగా మీరు చూశారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ, ముస్లింలు కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ఇతర కమ్యూనిటీ కానీ అందరూ కలిసి పని చేసేటువంటి ఒక సాంప్రదాయం హైదరాబాద్ ఆ ట్రెడిషన్ ఉంది. ఆ ట్రెడిషన్ ని కాపాడాలన్నటువంటి తపననే ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా మొన్న ప్రధానంగా కార్పొరేటర్స్ అందరికీ 2 కోట్ల రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా మనకి ఇంకా అభివృద్ధి ఇంకా వేగవంతం అయితే అవకాశం ఉంది. కాబట్టి అలాగా కార్పొరేటర్స్ అందరూ కూడా మేము ఈ డివిజన్ లో మరి పెద్ద ఎత్తున దృష్టిని కేంద్రీకరించి అభివృద్ధి మీద దృష్టి పెట్టి మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కంటే ముందు జిహెచ్ఎంసీలో 100% 300 సీట్లు మనమే గెలుచుకుంటే తప్ప హైదరాబాద్ అభివృద్ధి జరగదన్న విషయాన్ని గ్రహించుకొని పనిచేయాలని కోరుకుంటూ, ప్రధానంగా ఈరోజు జైరా నగర్ పెద్దలు బస్తీ కమ్యూనిటీ వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి అధ్యక్షులు మరి అందరూ 2-3 కమిటీస్ ఉన్నాయి, అన్ని కమిటీ వాళ్ళు వచ్చి మాకు విన్నత పత్రం ఇచ్చినందుకు, అదేవిధంగా మన కిందనే ఉన్నటువంటి మిగతా బస్తీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సమస్యలు కూడా చెప్పారు. అన్ని సమస్యలకు ఈరోజు పరిష్కారం మార్గం దొరికిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జోనల్ కమిషనర్ గారు చెప్పారు షార్ట్ టెండర్లు పెట్టి ఇచ్చేయాలని. ఎండి అశోక్ కుమార్ గారితో కూడా పొద్దున మాట్లాడితే ఆయన కూడా మాకు ఇచ్చిన వర్క్స్ అన్ని కూడా షార్ట్ టెండర్లు పెట్టి ఇచ్చేస్తామని చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి మరి హైదరాబాద్ సిటీకి సంబంధించి ఈ కేబుల్ అన్ని కూడా తీసి స్ట్రీట్ లైట్స్ పోల్స్ తీసేసి అండర్ గ్రౌండ్ కేబుల్ వేయడానికి ముఖ్యమంత్రి గారు అయితే శ్రీకారం చుట్టిండో దానికి ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున ధన్యవాదాలు. ఎక్కడో తీసుకోబోతున్నారు, ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు?